గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ రాజా సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిని సీరియస్ గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఎందుకు పాల్పడిన వ్యక్తిని గుర్తించారు. కొంతకాలంగా కువైట్ లో ఉంటున్న మహమ్మద్ కాసిం అనే వ్యక్తి ఈ చర్యకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. చాంద్రాయణ గుట్టకు చెందిన మహమ్మద్ కాసిం 14 ఏళ్ల కిందట దుబాయ్కి వెళ్లి అక్కడి నుంచి కువైట్ కి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడు. ఇక మహమ్మద్ కాసిం కోసం ఎల్ఓస్ ని జారీ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా కాసిం ను పట్టుకున్నట్లు తెలిపారు. మన తెలంగాణ పోలీస్ ఫస్ట్ టైం నాకు థ్రెడ్డింగ్ చేసిన వాళ్ళకి ఐడెంటిఫై చేసినారు. దాదాపు నేను కార్పొరేటర్ ఉన్న సమయం నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. 100 కంప్లైంట్ ఇచ్చిన, కానీ ఒక్క కంప్లైంట్ పైన కూడా సరైన ఎంక్వైరీ జరగలేదు. నేను కంప్లైంట్ ఇవ్వాలి, దానికి ఎఫ్ఐఆర్ కావాలి, మళ్ళా ఆ ఎఫ్ఐఆర్ కి నాకు తెలియకుండా క్లోజ్ చేయాలి. ఇదే మన పోలీసు వాళ్ళు చేసినారు. కానీ ఇప్పుడున్న కమిషనర్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నా. ఎందుకంటే నేను ఇచ్చిన కంప్లైంట్ పైన వాళ్ళు ప్రత్యేకంగా ఒక టీం తయారు చేసి నాకు ఎవరు మెసేజ్ చేస్తున్నారు, నాకు ఎవరు ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి ఐడెంటిఫై చేసినారు. ఒకప్పుడు చంద్రాయన్ గుట్టలో ఉండేది ఆయన పేరు మొహమ్మద్ కాసిం. చంద్రాయన్ గుట్టలో ఉండి ఆయన దుబాయ్ వెళ్ళిండు, దుబాయ్ నుంచి కోయత్ వెళ్ళిండు, అక్కడ సెట్ అయిపోయాడు. ఎన్నో సంవత్సరాల నుంచి కోయత్ లో ఆయన ఏదో బతుకు గురించి అయినా వెళ్ళిండు. కానీ అక్కడ కూర్చొని నా ఫోన్ నంబర్ తీసి నాకు సంపేస్తా, రామనామి శోభయాత తీయకూడదు, యాద్ పెట్టుకో, మీ ఫ్యామిలీని నేను లేపుకుంటా, అది ఏదో వర్గర్ గా అయినా నాకు కంటిన్యూగా నంబర్లు మారకుండా నాకు ఫోన్లు చేస్తుండు. కానీ నాకు వచ్చిన ప్రతి ఒక్క ఫోన్ నంబర్ కి నేను ఒక కంప్లైంట్ రూపంగా నేను మా డీజీపీ గారికి, మా కమిషనర్ గారికి, పోలీస్ అధికారులకి అదే విధంగా సైబర్ క్రైమ్ కూడా నేను ఇచ్చిన. కానీ ఇవాళ నాకు నేను మీడియాలో చూసిన రాజా సింగ్ కి ఫోన్ చేసి బెదిరిస్తున్న వ్యక్తికి ఐడెంటిఫై చేసినారు పోలీసు వాళ్ళని. ఆ ఒక న్యూస్ చూసిన చాలా హ్యాపీగా నేను ఫీల్ అయినా. ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల్లో నాకు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తికి ఐడెంటిఫై చేసిన. నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్ గా ఇట్లాంటి వ్యక్తికి ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఈ కాసిం ని కూడా అరెస్ట్ చేయాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ లేకపోతే రేపు ఆయన హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలి. లేకపోతే ఇక్కడ నుంచి ఒకవేళ పాసిబుల్ ఉంటే కోయత్ కూడా ఒక టీం ని పంపించి అరెస్ట్ చేసి తీసుకొని రావాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. మన తెలంగాణ పోలీస్ ఫస్ట్ టైం నాకు థ్రెడ్డింగ్ చేసిన వాళ్ళకి ఐడెంటిఫై చేసినారు. దాదాపు నేను కార్పొరేటర్ ఉన్న సమయం నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. 100 కంప్లైంట్ ఇచ్చిన, కానీ ఒక్క కంప్లైంట్ పైన కూడా సరైన ఎంక్వైరీ జరగలేదు. నేను కంప్లైంట్ ఇవ్వాలి,